హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ మన గార్డెన్కి వెల్కమ్ అండి. మన గార్డెన్ చూడండి, చిన్ని గార్డెన్ అండి. ఇంతకుముందు చాలా మొక్కలు ఉండేవి. పక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వల్ల మన మొక్కలన్నీ పాడైపోయాయి అని చెప్తూ ఉంటాను కదా. మళ్ళీ కోతులు తాకిడికి కొంచెం బాగా పాడైందండి. ఈ మధ్యనే మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి మళ్ళా మొక్కలు. నీళ్ళైతే రోజు పడుతున్నా కానీ, క్లైమేట్ కూల్గా ఉన్నా కానీ నీళ్ళు పట్టకపోతే మొక్కలు బాగా వాడిపోతున్నాయి ఫ్రెండ్స్. అదైతే గుర్తు చేసుకుని ప్రతిరోజు దినచర్యలాగా నీళ్లు పట్టాల్సి వస్తుంది. ఇక్కడైతే కింద తమలపాకులు మొక్కలు పెట్టాను కదండి, అక్కడంతా ఎండిపోయిన ఆకులు ఉంటే మొన్న కూడా కట్ చేశాను కదా. మళ్ళా కట్ చేసినప్పుడు కొన్ని తీగలు తెగిపోయాయండి, అవన్నీ వాడిపోతున్నాయి. మళ్ళా పని పడింది నాకు, అవన్నీ విడదీస్తున్నాను. ఈ కిచెన్ వేస్ట్ వల్ల తమలపాకులు మొక్కలు బాగా పెరుగుతున్నాయి చూడండి. 3 దగ్గరలో పెట్టాను, ఒక మొక్క పోయింది ఫ్రెండ్స్. చాలా బాధేస్తుంది. బాగా అన్నిటికంటే మొక్క అదే బాగా వస్తుండేది. ఆ హెల్త్ ఇష్యూ వల్ల 2-3 రోజులు నీళ్లు పోయలేదు, అలాగే వాడిపోయింది ఫ్రెండ్స్ మొక్క అయితే. ఇప్పుడైతే ఈ మిగిలిన 2 మొక్కలనైనా జాగ్రత్తగా చూసుకుందామని నీళ్లు పట్టి శుభ్రం చేస్తున్నాను. ఇక్కడైతే దోసకాయ పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా ఉంటుంది. కూర దోసలు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు కదా, దోసకాయలు. కూర దోసకాయలు అని అడిగితే ఇస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు మార్కెట్లో. తెలియని బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఇదైతే పప్పులో వేసి చేసామంటే పచ్చడి కానీ, పప్పు కానీ, కారం పులుసులు అంటే పులుపు వేసి చేస్తారు కదా ఫ్రెండ్స్, ఆ కూరల్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. మా వాళ్ళైతే పప్పు చేస్తేనే ఇష్టంగా తింటారు. కారం పులుసు చేస్తే మా వారు తింటారు కానీ పిల్లలు తినరు. ఇంకా నేనైతే ఏదైనా ఇష్టంగానే తింటాను ఫ్రెండ్స్. పచ్చడి అయితే అన్నిటికంటే ఇష్టం నాకు దోసకాయ పచ్చడి. కానీ ఈరోజు పప్పు చేస్తున్నాను. పప్పు బాగా కడిగి పెట్టుకున్నాను. అవసరమైతే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దోసకాయ, టమోటా సన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. అందులో కొద్దిగా పసుపు వేసాను. అలాగే ఉడికించేసి పోపు పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్, ఈజీగా అయిపోతుంది. పచ్చిమిర్చి వేసామంటే తిరగమూతలో అంటే పోపు పెడతాం కదా, అప్పుడైతే ఒక 2 ఎండుమిర్చి వేస్తే చాలు. నేనైతే పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను. అంటే అది పర్టికులర్గా పచ్చిమిర్చినే వేయాలనేమీ లేదు ఫ్రెండ్స్, మన ఇష్టము. నేనైతే ఇంకా మర్చిపోయాను కాబట్టి మిరప్పొడి వేసేద్దాము, రెడ్ చిల్లీ పౌడరు వేసేద్దాము అనుకుని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. బెండకాయ, దొండకాయ, అరటికాయ ఇలాంటివన్నీ మా ఇంట్లో ఫేమస్ వంటకాలు, కూరగాయలండి. ఇవి ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయని చెప్తూ ఉంటాను కదా. ఇందులో వంకాయ కూడా అండి. వంకాయలు అయితే 2 రకాలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో. ఇంకా నాకు ఫ్రై లేకపోతే అన్నం సహించదు. ఇంక వాళ్ళకొకటి నాకొకటి 2 రకాలు చేయలేక ఒక్కొక్క రకమే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈసారి ట్రై చేయాలి, వంకాయ చేసి పెట్టాలి వాళ్ళకి, లేదంటే అవన్నీ పాడైపోతాయి ఫ్రెండ్స్. డబ్బులు పెట్టి తెచ్చినవి కదా. ఇక్కడైతే ఫ్రై వేగిపోయింది. కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా సాల్ట్, లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసామనుకోండి సరిగ్గా సెట్ అయిపోతుంది. ఉడికేటప్పుడు అంటే వేపేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాను. దాని తర్వాత మళ్ళీ మిరప్పొడి వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాను, సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా ఉంటుంది. కావాలంటే వేరుశనగకాయల పొడి కూడా వేసుకోవచ్చు. ఈ పప్పు కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్, దోసకాయ పప్పు. కరెక్ట్గా పప్పుతో పాటు వేసేసామంటే దోసకాయ ముక్కలు అన్నీ కలిసి మెదిగిపోతాయి. మిరప్పొడి వేడి పప్పు కదండి, అందులో వేసేసాను, సెట్ అయిపోతుందని. ముందే మిరప్పొడి వేయడం కంటే ఇలాగ వేసి పోపు పెట్టేసామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అని నా అభిప్రాయము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే పోపు రెడీ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి, లాస్ట్లో పోపు పెడుతున్నాం కదా. కొంచెం ఆయిల్ ఎక్కువ. ఇలాంటి టమోటా పప్పుకి, దోసకాయ పప్పుకి, ఇలాంటి ముద్ద పప్పులకి ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే వేరుశనగ నూనె వాడతాను ఇలాంటి పప్పులకి, కాబట్టి ఆయిల్ వేసాను. ఆవాలు జీలకర్ర వేసాను. ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, అలాగే కొద్దిగా మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసాను. 2 ఎండుమిర్చి వేసాను, అంటే కట్ చేసి ఎండుమిర్చి వేసాను. ఇంగు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంగు వేసామంటే దోసకాయ పప్పు, టమోటా పప్పుకి చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అది కొద్దిగా ఇంగు వేసాను. దాంట్లో కరివేపాకు వేసి
పక్కన పెట్టుకొని కరివేపాకు వేయాలి ఫ్రెండ్స్. లేదంటే అదిగోండి స్టవ్ మంట ఎర్ర మంట వచ్చింది కదా అలాగొస్తుంది. నేనైతే ఒక్కొక్కసారి గుర్తుండకుండా అలాగే వేసేస్తుంటాను. ఒక్కొక్కసారి మొహానికి కొడుతుందేమో మంట అని అనిపించేంతగా ఉంటుంది. సిమ్‌లో పెట్టుకొని ఎప్పుడూ చేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి టమోటా పప్పు సూపర్ టేస్ట్‌గా వచ్చింది. అలాగే బెండకాయ ఫ్రై కూడా మంచిగా కుదిరింది. ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి తప్పకుండా ప్లీజ్ ఫ్రెండ్స్.